ఏం చేస్తుంటారు సార్? నేను టోటల్ ఈ బ్లడ్ డొనేషన్ సర్వీసే చేస్తుంటాను మేడం. మీరు ఇన్ని ఇయర్స్గా నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? నేను బయట వినింది ఇంకోలా ఉంది. ఏమని ఉంది మేడం? బ్లడ్ అమ్ముకుంటున్నాడు క్యాంపులకి, పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కూడా అంటున్నారు. అల్లా మీద ప్రమాణం చేసి చెప్పండి, ఇది నిజాయితీగానే చేస్తున్నాను. ఖురాన్ గ్రంథం మీద అంటే దైవ వాక్కులు వాటి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లవ్ ఫెయిల్యూర్ అని, డిప్రెషన్ అని చెప్పి చేతులు కోసుకోవడం చేసి రక్తాన్ని చిందించి వేస్ట్ చేసి రక్తానికి ఒక విలువ లేకుండా చేసి ఉంటారు. కానీ సహేద్ అహ్మద్ గారు మాత్రం 51 రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. ఆయన ఇన్నిసార్లు రక్తదానం ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నా ధన్యవాదములు. నా పేరు సయ్యద్ అహ్మద్, అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రం సిద్ధారెడ్డి గారిపల్లి గ్రామం. ఏం చేస్తుంటారు సార్? నేను టోటల్ ఈ బ్లడ్ డొనేషన్ సర్వీసే చేస్తుంటాను మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వీస్? మోర్ దాన్ 13 years పై నుండి నేను చేస్తున్నాను మేడం ఈ బ్లడ్ డొనేషన్ సర్వీస్. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది? ముఖ్యంగా ఇది ఎందుకు చేశారంటే ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు మేడం నా విషయంలో. జస్ట్ చిరంజీవి గారు పాటల క్యాసెట్స్ రిలీజ్ చేసేవారు, అంటే ఆల్ హీరోస్ ఆ విధంగా రిలీజ్ చేసేవారు ఆడియో ఫంక్షన్లలో. అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ మాదిరిగా చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్ గురించి మాటికి చెప్పేవాళ్ళు. ఏ దానం చేయాలన్నా కానీ అది విద్య విజ్ఞానం డబ్బుతో ముడిపడి ఉంది, ఒక రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉంది. సో ఇవి మాటికి వినేవాళ్ళం మేము. అంటే చెప్పింది నిజమే, రక్తదానం ప్రాణదానంతో సమానం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి. చాలా మంది ఆపదలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్లడ్డే సరిపోదు, గ్రూప్స్. అవును, ఇంట్లో ఒకరి గ్రూప్ ఉంటే ఇంకొకటి ఇంకో గ్రూప్ ఉంటుంది. అలాగా తోటి వ్యక్తులు కూడా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణాలని కాపాడండి అంటున్నారు. మీరు ఇన్ని ఇయర్స్గా నుంచి చేస్తున్నారు కదా, ఎప్పుడైనా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు మేడం. ఇన్నిసార్లు ఇచ్చారు కదా, ఏనాడు రాలేదు. ఎందుకు రాలేదంటే, ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత నా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలంటే నేను ఏ విధంగా నా డైట్ ఉండాలా. చాలా మందికి డైట్ అంటే కేవలం తినడమే అనుకుంటారు. మన డిసిప్లైన్ కూడా డైట్లో భాగమే. మన డిసిప్లైన్ ఏ విధంగా ఉండాలా, మా నిద్ర ఎన్ని గంటలు ఉండాలా, సో ఇవన్నీ నేను చూసుకుంటూ ఉంటాను. మరియు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళకి కూడా నేను ఇంట్రడక్షన్ ఇస్తుంటాను, వీటి గురించి ఈ విధంగా చేయాలి బ్రదర్, ఈ విధంగా చేయాలని. సో దానికోసం నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూలు అయితే ఇప్పటి వరకు రాలేదు. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ఇన్నిసార్లు చేసిన ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ ఏమైనా చెప్పారా? వద్దు ఇంకా చాలు, 1 సారి చేసినావు, 10 సార్లు చేసినావు, 20 సార్లు చేసినావు, ఇంకా ఇటే చేసుకుంటూ వెళ్తున్నావు, ఇంకా ఆపే అని చెప్పి ఇంట్లో వాళ్ళు అనలేదా? చాలా సందర్భాల్లో అన్నారు, ఏంది రక్తం ఇతను ఈ విధంగా ఇచ్చేస్తున్నాడు. మా అమ్మ గాని ఎవరైనా మనం చూస్తున్నట్టయితే మన బాడీలో ఏదో బ్లడ్ ఎక్కువైపోయి బాటిల్కి ఇచ్చేయం. ఆడ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది, ఒక ప్రెగ్నెంట్ లేడీ సి సెక్షన్ చేయాలంటే బ్లడ్ కావాలి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీ బ్లడ్ కావాలి, అలాంటి వాళ్ళకే ఇస్తాం. కానీ మనకేదో ఫుల్ అయిపోయిందని చెప్పి ఇవ్వము. అలాంటిది ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఇచ్చారా? మీరు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి మేడం ఎక్కువ ఇచ్చేది. అంటే ఆన్ ది స్పాట్ ఇవ్వాలా, గ్రూప్ కావాలా అన్నప్పుడు మీరు అవైలబుల్ ఉన్నారా? లేని రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? లేని రోజులు కూడా చాలా ఫేస్ చేశాం. అసలు నెగిటివ్ గ్రూపులు దొరకకపోతే చాలా అల్లాడిపోతాం. అలాంటి పాజిటివ్ గ్రూపులు కూడా అల్లాడిపోయిన రోజులు ఉన్నాయి. బి పాజిటివ్, ఓ పాజిటివ్ రక్తం దొరక కొన్నిసార్లు అర్ధరాత్రులు ఫోన్ వస్తాయి మేడం మాకు. అప్పుడు అందరినీ లేపి వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది ఆ టైంలో. కానీ అక్కడ ప్రాణం కాపాడాలి కాబట్టి ఒక 4-5 యూనిట్లు, ఒకసారి 10 యూనిట్లు, సో జనాల్ని తోలుకుపోయి అర్ధరాత్రి డొనేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మేడం. నేను బయట వినింది ఇంకోలా ఉంది. ఏమని ఉంది మేడం? బ్లడ్ అమ్ముకుంటున్నాడు క్యాంపులకి, యూత్ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఒక సెలబ్రిటీస్ బర్త్డేస్ వచ్చినాయి, ఈ సెలబ్రిటీ బర్త్డే, ఆ సెలబ్రిటీ బర్త్డే జరుగుతుంది, రండి బ్లడ్ క్యాంప్స్ కి అని చెప్పి బ్లడ్ తీసుకొని అమ్ముకుంటున్నావు అనేది వింటున్నాం. నిజమేనా? దీని గురించి నేను ఇప్పుడు జవాబు చెప్పాలి. ఎవరైతే ఈ ఆరోపణ చేస్తారో ఇతను బ్లడ్ అమ్ముకుంటున్నాడు అని, నేను అందరికీ ఛాలెంజ్ చేశాను, ఇమ్మీడియట్ గా నన్ను పట్టుకోండి, రెడ్ హ్యాండెడ్ గా కేసు ఫైల్ చేయండి, లేదా ఏసీబీ ద్వారా నా పైన రైడ్ చేయించండి. రెడ్ హ్యాండెడ్ దొరికిపోతా కదా ఒకవేళ బ్లడ్ అమ్ముకుంటే. అది ధైర్యం ఎందుకులే మాకి అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మరి అది తప్పు కదా. ఒకవేళ నిజంగా నేను అమ్ముకుంటే, నేను తప్పు చేసింటే పట్టించాల్సిన బాధ్యత చెప్పిన వాళ్ళపైన ఉంటది. కానీ అది ఆ పని వాళ్ళు ఎందుకు చేయడం లేదు? మీరు బాగా రిచ్, మళ్ళీ వాళ్ళు ఇరుక్కుంటాము కదా, మనం ఎందుకు ఇరుక్కునేది ఇలా అనుకుంటే? ఇప్పుడు అలా అనుకుంటే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నాకంటే హై నెట్వర్క్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా అయినా చేయొచ్చు కదా, వీళ్ళ పేర్లు బయట రాకుండా వాళ్ళ ద్వారా చేయొచ్చు కదా, స్పై చేయొచ్చు కదా. చేయొచ్చు. ప్రచారం ఎందుకు జరుగుతుంది? ప్రచారం అంటే గిట్టని వాళ్ళు మాత్రమే చేస్తున్నారు మేడం, అందరూ చేయడం లేదు. కేవలం గిట్టని వాళ్ళు వీడు అమ్ముకుంటున్నాడేమో,
ఇతను ఇప్పటి వరకు జాబ్ చేయడం లేదు కదా, దీని ద్వారా సంపాదించేస్తున్నాడేమో. మేడం, ఒకవేళ బ్లడ్ అమ్ముకునడమే నిజమే అయితే, బ్లడ్ ద్వారా సంపాదన నిజమే అయితే, నాలాంటి వాళ్ళు కాదు, ముందు రాజకీయ నాయకులు దిగుతారు ఈ సర్వీస్లో. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి ఒక బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, ఒకవేళ ఇందులో సంపాదన కనుక ఉంటే. ఇది వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం. ఇది కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. పబ్లిసిటీ కోసం చేస్తున్నారని కూడా అంటున్నారు. అవును మేడం, పబ్లిసిటీ కోసం అంటే ఏదైనా సర్వీస్ చేసి ఆ పబ్లిసిటీలో వాళ్ళకి కించపరిచే విధంగా చేస్తే అది తప్పు. కానీ బ్లడ్ డొనేషన్ మీద ఎవరికి కించపరచాల్సిన అవసరం లేదు. బ్లడ్ ఎవరికి అవసరము? డబ్బు ఉన్న వాళ్ళకి కూడా అవసరము, డబ్బు లేని వాళ్ళకి కూడా అవసరమే. ప్రతి ఒక్కరూ మన దగ్గర ఆ టైంలో బ్లడ్ కావాలని చేతులు చేస్తారు. ఆ టైంలో డోనర్స్ దొరక్కపోయి వాళ్ళు అల్లాడకూడదని నేను రక్తదానం చేస్తూ ఇన్నిసార్లు నేను చేశాను పబ్లిసిటీ చేస్తాను. నేను రక్తదాన శిబిరాలు చేసి ఇన్నిసార్లు రక్తదానం చేశాను, దీని మూలంగా ఏమీ కాదు అని ప్రచారం చేస్తాను. వాళ్ళల్లో మోటివేషన్ చేయడానికి, వాళ్ళ ధైర్యం నింపడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం పబ్లిసిటీ. రక్తదానం గురించి నేను పబ్లిసిటీ చేస్తే కానీ ఇంతమంది రక్తదాతలను తయారు చేయలేను. సో దానికోసం మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎంచుకున్న మార్గం ఏంటంటే పబ్లిసిటీ. రక్తదానం చేయడం, 10 మందికి ప్రోత్సహించడం, తను కూడా పబ్లిసిటీ మార్గం ఎంచుకున్నాడు. తను అక్కడ పబ్లిసిటీ ఎంచుకున్నాడు కాబట్టి 2 రాష్ట్రాల వ్యాప్తంగా ఆయనకు ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని వేల మంది రక్తదానం చేస్తున్నారు. పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇది చేయట్లేదా మీరు? ఇది కాదు, పబ్లిసిటీ పెంచుకోవడానికి ఒకవేళ చేస్తే ఫీల్డ్ వర్క్ తక్కువ, షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఈడ నాకు ఫీల్డ్ వర్క్ ఎక్కువ. పొద్దున్న లేచినప్పటి నుండి అర్ధరాత్రులు కూడా ఫోన్ వస్తుంటాయి మేడం. 10 మందిలో ఈ రక్తదానం గురించి అపోహలు తొలగించాలని చేస్తున్నాను, కానీ మీ దగ్గర డబ్బు సంపాదించాలని చేయట్లేదు. సో దానికోసం మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేనే వస్తా. ఫ్రాడ్ లేదంటారా? చాలా ఉంది ఫ్రాడ్, మరి చాలా రకాలుగా ఫ్రాడ్ ఉంది ఇందులో. అలా ఫ్రాడ్ ఉంది కాబట్టి జనాలలో క్వశ్చన్ వెళ్తుంది. అవును, బ్లడ్ క్యాంప్ పెడుతున్నాడు, యూత్ దగ్గర బ్లడ్ తీసుకుంటున్నాడు, అది ఎటు వెళ్తుంది, ఎవరికి బ్లడ్ డొనేట్ అవుతుంది అనేది ఎవరికి లేదు. మనం చూస్తున్నట్టయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని తెలియదు. దీన్ని ఎలా నమ్మాలి మేము? దీన్ని ఎలా నమ్మాలంటే ఫస్ట్ మీడియా వాళ్ళు, మీరు కూడా దీనిపైన బ్లడ్ బ్యాంకులతో మాట్లాడి ఎంక్వైరీ చేయాలి. ఇంకా నా విషయానికి వస్తారా, ఎక్కడ క్యాంపులు చేసినా కానీ ఏ బ్లడ్ బ్యాంక్ పంపించాలనేది నాకు తెలుస్తుంది. ఇది ఏ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ పంపించాలా, కొన్ని గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ పంపించాలని, ఏ యూనిట్ ఎప్పుడు ఎక్కడ వాడాలని నా దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. లైక్ వాళ్ళకి ఎవరెవరికి అవసరం అని వాళ్ళకి మేము పంపిస్తూ ఉంటాం. ఒకవేళ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ అయిపోతే ఇమ్మీడియట్గా మేము ఏం చేస్తాము, మేము బ్లడ్ క్యాంపులు చేసేసాము అయినా కానీ బ్లడ్ అయిపోయింది, సో ఏదో ఒక సెలబ్రిటీని పట్టుకుంటాం. సుమారుగా ఎంతమందికి పిల్లల దగ్గర ఇప్పించుంటారు? యూత్ దగ్గర ఎన్ని వందల మంది దగ్గర ఇప్పించుంటారు బ్లడ్? మోర్ దాన్ మేడం, ఒక 25,000 మెంబర్స్ డొనేట్ చేశారు మేడం. ఎన్ని క్యాంపులలో? ఇది మోర్ దాన్ 250 క్యాంప్స్ పైన జరిగినాయి మేడం. ఇవి మోర్ దాన్ 250 క్యాంప్స్. ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి పైన అరేంజ్ చేశాను. అల్లా మీద ప్రమాణం చేసి చెప్పండి, ఇది నిజాయితీగానే చేస్తున్నాను అని చెప్పండి. ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ అల్లా సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా. నేను చదివే ఖురాన్ గ్రంథం మీద, అంటే దైవవాక్కులు, వాటి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ నేను చెయ్యలేదు, చెయ్యనివ్వలేదు కూడా. ప్రూఫ్లు దొరికితే ఈవెన్ కేసు చేసేయాలా మీరు నా పైన? కేసు కాదు, ఫ్రాడ్ ఆల్రెడీ జరిగిపోయింది. కేసు ఏముంది, పోతే 3 నెలలకు మళ్ళీ బయట వచ్చేస్తారు. 1 నెల 10 రోజులు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రూఫ్ దొరికితే యూ కెన్ ప్లే ఇమ్మీడియట్లీ ప్లే చేసేయండి మేడం. ఎందుకంటే ఫ్రాడ్ చేసే వాళ్ళు సమాజంలో చీడపురుగు లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పడిపోతుంది. బ్లడ్ డొనేట్ చేసినాడు, ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, యూత్ దగ్గర తీసుకుంటున్నాడు, అసలు బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మేము ఈ క్వశ్చన్ మార్క్ వల్లే మేము ఇక్కడ ఇంత దూరం రావాల్సి వచ్చింది, అందుకు అడుగుతున్నాము. ఒక మంచి పని చేస్తే పొగిడేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. మీకు తెలిసిన బంధువుల్లో కానీ, మీ దగ్గర చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా విమర్శించారా? దగ్గర చుట్టాలు ఎవరు విమర్శించలే, కానీ కొంతమంది స్నేహితులు నేను లేని చోట నా గురించి వాడు అమ్ముకుంటున్నాడేమో, వాడు ఇది చేస్తున్నాడేమో, లేదంటే అతనికి ఫైనాన్షియల్ ఏ విధంగా ఇక్కడ నుండి హైదరాబాద్లో వెళ్తాడు, ఇక్కడ నుండి రేపు ముంబైలో ఉంటాడు అని ఇలా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. సో నా దగ్గర కొంతమంది వచ్చి చెప్పారు, అన్న నీ గురించి ఈ విధంగా చెప్పారు, ఏంటి నీ పరిస్థితి అనే. అప్పుడు నేను చెప్పాను, మా నాన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి, ఆర్థికంగా ఎటువంటి నాకు ఇబ్బంది లేదు, ఎక్కడికి వెళ్ళాలనగా మా నాన్న నాకేం వేలకు ఖర్చులు కావు, గట్టి కొడితే నెల మొత్తం కలిపితే ఒక 10 లేదా 15,000 ఖర్చు అవుతుంది నాకు, అంతే, అది తప్పితే ఇంకేమీ లేదు. సో మా నాన్న దగ్గర ఏమన్నా కానీ ఇప్పించుకుంటాను. ఒకవేళ ఇందులో ఎవరి దగ్గరైనా డబ్బు ఇప్పించుకొని ఇబ్బంది పెట్టి నేను ఈ విధంగా చేస్తే ఆ రూమర్ చెప్పిన వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే వాళ్ళ దగ్గర నిజాయితీ లేనట్టే. పోలీసు వాళ్ళు కూడా మీకు మద్దతు తెలిపితే, పోలీసు వాళ్ళు మద్దతు తెలిపితే అంటే వాళ్ళ దగ్గర ఒక ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది. ఇంటెలిజెన్స్ టీం ఏం చేస్తుందంటే వీరు నిజంగా సర్వీస్ చేస్తున్నారా లేదా,
వీళ్ళు నిజంగా ఏమైనా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ అమ్ముకుంటున్నారా? ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత నన్ను పోలీస్ గడపలో అడుగు పెట్టనిస్తుంది. అది గ్యాంగ్ మెయింటైన్ చేశారు. బయటకు వెళ్తే 20 మందితో కలిసి వెళ్తాడు, లేకుంటే అడుగు కూడా తీసి బయట పెట్టాడు అని అంటున్నారు. భయంతోనా లేకుంటే మీ మీద అభిమానంతో వస్తున్నారా? లే మేడం, నేను మామూలుగా గ్యాంగులు రక్తదానం కోసమే మెయింటైన్ చేస్తా. లేదు రౌడీజం కోసం కూడా అంటే లేదు నేను ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ని. కానీ ఏనాడు కూడా ఎవరిపైనా కూడా నేను దండయాత్ర చేసిన ఇప్పుడు దాకా రికార్డే లేదు మేడం. నేను అనుకుంటే ఆ పని చేసి కొన్ని వేల లక్షలు సంపాదించవచ్చు, కానీ నాకు అలాంటి ఆఫర్స్ కూడా వచ్చాయి. నేను ఆ పనులే చేయలేదు. ఆఫర్స్ అంటున్నారు, ఎలాంటిది, ఎప్పుడు వచ్చింది? చాలా సార్లు వచ్చినాయి. పొలిటికల్ గానా లేకుంటే బిజినెస్ పరంగా ఆఫర్లు వచ్చినాయి? పొలిటికల్ గా వచ్చాయా? వచ్చాయి. నువ్వు ఫైటర్ కదా, నువ్వు అనుకుంటే వానికి లేదా ఇన్ని లక్షలు ఇస్తాము, ఎవరి మీద దండయాత్ర ఫ్లాట్లు ఇస్తామన్నారు మేడం. ఫ్లాట్లు ఇస్తారా? నీ పేరు మీద ఫ్లాట్లు రాస్తాము, నువ్వు రా మా మాటిను. వాళ్ళని కొట్టాలి వీళ్ళని కొట్టాలంటే నేను ఉండేది రక్తం తీయడానికి కాదు, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడానికి. ఏమన్నా రౌడీ అనుకున్నారా? నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ విద్య 10 మందికి అత్యవసర సమయాల్లో కాపాడడానికి. ముంబైకి వెళ్ళి క్యాంపులు కూడా పెడుతున్నారు. అక్కడ ఏమైనా సంబంధాలు ఉన్నాయా మీకు? మా అక్కకి ముంబైలోనే మేడం ఇచ్చింది. స్వయాన నా మేనత్త కొడుకే. నాకు బంధువులు ముంబైలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు మేడం. ఇక్కడే కాకుండా సేవ్ అక్కడ కూడా చేస్తున్నారు. అన్ని చోట్ల మేడం. నా నెట్వర్క్ ఉన్న చోటల్లా ఎవరికి రక్తం దొరకకుండా ఎవరు చావకూడదు మేడం. సో దానికోసము ఎక్కడెక్కడైతే నా నెట్వర్క్ ఉందో అక్కడక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడము, ఆ ఏరియా ప్రజలకి రక్తం అందుబాటులో తీసుకురావడం. తాత ఆస్తులు చాలా 100 కోట్లు ఉన్నాయని కూడా విన్నాము. కాదు మేడం, మా అమ్మ యొక్క ఫాదర్ ఎస్ఐ అయినా కానీ తను సంపాదించిందంతా పేద ప్రజలకు పంచిపెట్టేసినాడు. మా నాన్న డాక్టర్ సంపాదించిన సంపాదన ఎంతవరకు తినాలో అంతవరకే తిని మిగిలిన సంపాదన అంతా పేద ప్రజలకు పంచిపెట్టారు మేడం వాళ్ళు. అది మాకంటూ ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు మేడం. దేవుని దయ వల్ల మా నాన్న ఇల్లు కట్టినాడు. ఇప్పుడు అవి లోన్లలో అమౌంట్ కట్ అవుతా ఉంటుంది. దట్స్ ఆల్, అంతవరకే. మా నాన్న మాకు పుట్టించడం అదే. ఇక్కడ కొనకపోవచ్చు, ఆస్తులు ఇక్కడ లేకపోవచ్చు. మీరు చెప్పినట్టు బయట వెళ్తాంటారు, అక్కడ కొనలేదని గ్యారంటీ? అసలు కొనలేదు. కొనింటే బాగుండేదని నేను ఇప్పుడు అనుకుంటున్నా మేడం. మా తాతల ఇప్పుడు మా ఆయన ఎస్ఐ అనుకుంటే ఎంత సంపాదించేవాడు. అక్రమంగా ఇట్లా బ్లడ్ నమ్ముకునే వాళ్ళకి మీరు ఇచ్చే స్ట్రాంగ్ రిప్లై ఏంటి? స్ట్రాంగ్ రిప్లై అంటే బ్రదర్, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, నాకు గనుక కంట పడినారా నేనైతే వదిలే ప్రసక్తే లేదు. లాక్కుపోయి కొంతమందికి తన్ని స్టేషన్లో పెట్టిన రోజులు ఉన్నాయి. నా గురించి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఇంత చిన్న వయసులోనే ఇంత ఎత్తు ఎదిగినారు. రక్తం ఇవ్వడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. అది ఇవ్వాలన్నా కూడా మంచి మనసు అనేది ఉండాలా. మిమ్మల్ని చూసి 10 మంది ముందుకొచ్చి షాహిద్ అహ్మద్ గారు నేను ఇస్తాను అని చెప్పి ఎవరైనా ముందుకు వచ్చారా? చాలా మంది మేడం. ఎన్ని మెసేజ్లు నాకు వస్తుంటాయంటే మేడం, అన్నా నేను ఇప్పుడు రక్తదానం చేయదలుచుకుంటున్నా, నువ్వే నా ఇన్స్పిరేషన్. ఇప్పుడు నేను చిరంజీవి గారిని నేను ఇన్స్పిరేషన్ చేసుకున్నాను, నేను ఫేస్బుక్లో పెట్టుకుంటాను. వీళ్ళు మాత్రము నిన్ను చూసే మేము వచ్చాము, నిన్ను చూసే మేము చేస్తున్నాం ఇదంతా, యు ఆర్ ద ఇన్స్పిరేషన్. నా సీనియర్స్ కానివ్వండి, నా జూనియర్స్ కానివ్వండి, ఇదే మాట మేడం. మహిళలు సైతం మిమ్మల్ని చూసి రక్తదానం మేము చేస్తున్నామంటారు. ఇప్పుడు నా గురించి ఎంక్వైరీ చేశారంటారు కదా, మీరు కూడా ఏదో ఒకరు రక్తదానం చేసి మిమ్మల్ని చూసి చేశానని అనకపోతే అప్పుడు నాకు అనండి. చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అంటున్నారు. కలవడం జరిగిందా? కలిసాను మేడం చిరంజీవి గారిని. రీసెంట్లీ 11వ తేదీ చిరంజీవి గారు పిలిపించారంట. ఒక 50 times పైన బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు రండని పిలిపించారని మాకు స్వామినాయుడు గారు ఫోన్ చేశారు నాకు, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ సిఓఓ. సరే అని వెళ్ళాం అక్కడికి. సో జస్ట్ ఎక్కువ టైం ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది వచ్చేసారు. ఆ దెబ్బకు నాతో ఎక్కువ మాట్లాడే సమయం ఇవ్వలేదు. సో జస్ట్ హలో సార్, దిస్ ఇస్ సయ్యద్ అహ్మద్ అని చెప్పి, నేనే 50 times బ్లడ్ డొనేట్ చేసిన వ్యక్తి అంటే, ఓ కంగ్రాచులేషన్స్, వెళ్ళానని చెప్పాడు అతను. గో హెడ్, ఇలాగే ముందుకు వెళ్ళండి మీరు అని చెప్పాడు మేడం. దట్స్ ఆల్. ఇన్ని క్యాంపులు చేశారు, ఎవరైనా సెలబ్రిటీస్ దగ్గర నుంచి అవార్డులు తీసుకోవడం జరిగిందా? చాలా సెలబ్రిటీల దగ్గర నుండి తీసుకున్నాను. మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే చుట్టుపక్కల ఎవరైనా కానివ్వండి, లవ్ ఫెయిల్యూర్ అని, డిప్రెషన్ అని చెప్పి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పి, ఈజీ వే, చిన్న ఇన్సిడెంట్ జరిగితే కోసుకోవడం, ఇంట్లో ఏదన్నా అంటే చేయి కోసుకోవడం, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే చేయి కోసుకోవడం, 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి అదే చేస్తున్నారు. అవునవును మేడం. సో దీనిపైన అవేర్నెస్ ఏ విధంగా సాధించాలంటే మేడం, తల్లిదండ్రులు సైతం ఇందులో పాల్గొనాలా. మీరు చేతులు కోసుకొని మీ రక్తం నీలపాలు చేయడం కన్నా, ఒక బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ రక్తాన్ని మీరిచ్చి 3 ప్రాణాలు కాపాడినట్టుంటుంది. దాని బదులు మీరు ఇది చేయండి. మీ కోపం వస్తే ఆ అమ్మాయి నీకు ఎందుకు మిస్ చేసుకుందా అన్నట్టుగా మీరు తయారు కావాలి. ఇది ఎక్కువ యూత్ లో కనిపిస్తుంది. ఎక్కువ యూత్ ఏ విధంగా, టీనేజ్లో యూత్ ఏ విధంగా ఉంటుందంటే మేడం, చెప్పినా కానీ వినిపించుకునే స్థితిలో ఉండదు. అలాంటి వాళ్ళని కొంచెం బలంగా మేము
మోటివేట్ చేసుకుని తీసుకొస్తే కానీ ఇవి ఆగవు. ఇప్పుడు కూడా ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. మీరు చేసే ఈ మంచి కార్యక్రమము ఏదైతే ఉందో ఇట ఇండియా వైడ్ మొత్తం తెలుసు, అందరూ అప్డేట్ చేస్తున్నారు. బయట కంట్రీస్ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చి మీరు చేస్తున్నది మంచి పని అని చెప్పి? ఎస్, బయట కంట్రీస్ నుండి వాషింగ్టన్ డీసీ నుండి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, వీడియో కాల్ చేసినాడు డైరెక్ట్లీ. సార్ మీరు మా దేశానికి రండి, ఇక్కడ క్యాంప్ చేస్తాం, మీకోసం మేము సిద్ధంగా ఉన్నాం, మీ సర్వీస్ని మేము చూసాం సోషల్ మీడియాలో అని. ఇంకోటి కెనడా నుండి ఒక అమ్మాయి ఇప్పుడు నా ఫేస్బుక్లో ఉన్నారు. కువైట్లో అయితే చాలా ఫోన్లు వస్తున్నాయి మేడం, కువైట్, సౌదీ, ఖతార్, ఇక్కడ మీరు వస్తే క్యాంపులు చేస్తాము, మీకోసం మేము ఇక్కడ డొనేషన్ చేస్తున్నాము, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నామని. సో అతి త్వరలో ఆ టూర్ కూడా వేస్తాను మేడం, దానికోసం పాస్పోర్ట్ కూడా రెడీ చేసుకున్నా. వెరీ సూన్ ఈ టూర్స్ మొదలు పెడతాను ఇంకా. ఓకే, అన్ని దానాలు చూసింటాం. ఈ రక్తదానం మీద చాలా మందికి అవేర్నెస్ లేదు. నేను ఎందుకు ఇయ్యాలా, నాది 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 అని అనుకుంటాంటారు. మనది మాది అని అనుకుంటేనే ప్రతి ఒక్కరు ముందుకెళ్తారు, ప్రతి ఒక్కరిని కాపాడగలుగుతాం. అలాంటిది మీరు ఇన్నిసార్లు బ్లడ్ ఇచ్చి చాలా మందిని కాపాడినారు, మీతో పాటు 10 మందికి ఇప్పించి కూడా ప్రాణాలు కాపాడినారు. అవును, దీని గురించి మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లిదండ్రులు ఇప్పుడు చేస్తున్నాడు మంచిది, ఏమన్నా రక్తం ఈ విధంగా ఇచ్చేస్తా ఉంటే ఇతను ఏమన్నా డీలా పడిపోతాడేమో, ఇతను ఏమన్నా వీక్నెస్ అయిపోతాడేమో అనుకుంటారు. మీరు మహిళా జర్నలిస్ట్ కాబట్టి మీకు చెప్తున్నా, రక్తదానం చేస్తే వీక్ అయిపోతున్నారని వాళ్ళు అంటున్నారు కదా, మా తల్లిదండ్రులు సైతం నాకు ఆపుతున్నారు కదా. ఒక మహిళ ప్రతి నెల ఒక మహిళకి 100 ml రక్తం లాస్ అవుతుంది. రక్తం లాస్ అయిన తర్వాత కూడా ఆ మహిళ ఇంట్లో పనులు కానివ్వండి, బయట పనులు కానివ్వండి, ఇంకా ఒకవేళ జాబ్ చేస్తే ఆ పనులు కానివ్వండి, ఇవన్నీ చేస్తూ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆ మహిళలు స్ట్రాంగ్ గానే ఉంటున్నారు. వీక్ అయిపోయి డీలా పడిపోయి వ్యాధులు వచ్చేసి ఎవ్వరు ఆ విధంగా జరగలేదు. ఇలాంటివి ఇంట్లో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేరు. మరి ఇంట్లో పనులు చేయడం వల్లనే మీకు అన్ని, వాళ్ళు 100 ml రక్తం లాస్ అయినా కానీ మాకు తిండి పెడుతున్నారు, మా బట్టలు ఉతుకుతున్నారు, ఇంట్లో పని చేస్తున్నారు, తల నొప్పి అంటే తల ఒత్తుతున్నారు, కాళ్ళు నొప్పి అంటే కాళ్ళు ఒత్తుతున్నారు, ప్రతిదీ చేస్తున్నారు మేడం. మరి అలాంటి వాళ్ళు ఫిట్ గా ఉన్నారు. మరి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి 350 ml రక్తం ఇస్తే నేను డల్ అవుతానా? దీనికి జవాబు వాళ్ళు చెప్పాలా. ఎందుకంటే నాకు ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి తర్వాత నాకు ఆదర్శం మహిళలకి నెల 100 ml రక్తం పోయినా కానీ వాళ్ళు ఫిట్ గానే ఉన్నారు. అలాంటప్పుడు నేను ఎందుకు డల్ అవుతా అంటున్నారు సార్. డాక్టరేట్ వచ్చిందని ఎంత పెట్టుకున్నారు సార్? మీరు వేసిన ప్రశ్న లేదా ఈ క్వశ్చన్ కూడా కరెక్టే మీరు వేసింది. సో డాక్టరేట్లు మామూలుగా పిహెచ్డి చేస్తే ఏదైనా ఒక రంగంలో అద్భుతంగా రాణిస్తే కొన్ని యూనివర్సిటీలు పిలిచి ఆనరరీ గౌరవ డాక్టరేట్లు ఇస్తారు. ఇప్పుడు నా పేరు ముందు కూడా ఎలా వచ్చిందా డాక్టరేట్? డబ్బు పెట్టి కొనుక్కున్నారా లేకుంటే సేవ చేసినందుకు ఇచ్చిందా? ద యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ అని తమిళనాడులో ఆ యూనివర్సిటీ నాకు ఇచ్చింది. డబ్బు నేను ఇచ్చినానో ఇవ్వలేదో యూనివర్సిటీ కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు వాళ్ళు నీ సర్వీస్ ఏంటని అడిగి నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ డొనేట్ చేసినారు, ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? కాళ్ళ మీద పడినారు మేడం. ఆ వీడియోలు నేను వేయలే. నేను బ్లడ్ డొనేట్ చేసి నా మూలంగా బ్రతికిన ఫ్యామిలీలు కొంతమంది నా కాళ్ళ మీద పడితే ఒక అబ్బాయి వీడియో రికార్డ్ చేసినాడు. అది నేను ఈ వీడియో అనుకుంటే వేసి పబ్లిసిటీ చేసేవచ్చు, కానీ ఇమ్మీడియట్ గా డిలీట్ చేయించాను. ఎందుకంటే నేను చేశాను మంచి కోసము, అలా అని వారి యొక్క దీనస్థితిని నేను క్యాష్ చేసుకోదలుచుకోలేదు. నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఈ రక్తదాన ఉద్యమం ఆపను, రక్తం డొనేట్ చేయడం ఆపను మేడం. ఎస్, అది ఎన్ని సంవత్సరాలైనా మేడం చేస్తూనే పోతుంటా. రక్త కొరత లేని సమాజం నిర్మించేంత వరకు చేస్తూనే ఉంటా. ప్రతి ఇంట్లో ఒక రక్తదాత తయారు చేసేంత వరకు చేస్తూనే ఉంటాను. ఇది పెళ్ళైందా? పెళ్ళైంది మేడం. మీ భార్య ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? ఎప్పుడు చెప్పదు. ఫోన్ లో కట్ చేయడం కానివ్వండి, సైలెంట్ లో పెట్టడం. అంటే మా భార్య కూడా కొంచెం ఐడియా లేదు. సేమ్ అమ్మ భార్య వీళ్ళందరూ ఒక గ్యాంగ్, నేను ఒకడు ఒక గ్యాంగ్. ఎప్పుడైనా జరిగిందా గొడవలు కానివ్వండి? వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఏంది పొద్దుస్తా మనం ఫోన్లు వస్తూనే ఉంటాయి, నువ్వు బ్లడ్ ఇవ్వద్దు, లేకుంటే ఏమి నాతో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటిది అని చెప్పి ఎప్పుడైనా అంటున్నారు కదా మేడం. ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నా కొడుకు పుట్టినాడు మేడం. డెలివరీ రూమ్ నుండి తీసుకొస్తున్నారు, నేను ఎత్తుకోవాలా. ఒక హ్యాండ్లో ఫోన్, రక్తం అరేంజ్ చేయాలి, ఎమర్జెన్సీ. ఒక చేతిలో బాబును పట్టుకొని కొడుకు పుట్టాడని వాళ్ళు చెప్పినా కూడా నేను అక్కడ రక్తం అరేంజ్ చేసుకుంటున్నాను మేడం. ఇట్టే పట్టుకొని పుట్టిన పిల్లోడు మేడం. ఆ హాస్పిటల్లో సీసీ కెమెరా రికార్డ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీరు చెక్ చేయొచ్చు. ఇలాగే ఎత్తుకొని వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేస్తున్నా మేడం. తర్వాత కట్ చేసి ఇందమ్మ కొడుకు పుట్టినాడంట అని మా అమ్మ చేతికి ఇచ్చాను. కొడుకు పుట్టినాడు అని ఆనందం కన్నా అక్కడ ప్రాణం కాపాడాలి మేడం. అక్కడ కూడా మా వైఫ్
చాలా బాధతో అంటే లైక్ ఆ పెయిన్ ఉంటుంది కదా మేడం, లోపల వెళ్తున్నా కానీ ఇక్కడ నేను ఫోన్లో బ్లడ్ అరేంజ్ చేస్తా, ఆమెకు ధైర్యం ఇస్తా. ఒకవైపు వీళ్ళని ఒకవైపు అదే రక్తం కావాలన్న వాళ్ళకి నిరాశపరచకుండా, నా భార్యకి అధైర్యపడనీయకుండా చాలా మేనేజ్ చేశాం మేడం. ఇప్పుడు మాలాంటి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ మనసులో ఏముంటుందంటే, సుమన్ టీవీలో కనీసం ఒక్కసారైనా ఇంటర్వ్యూ ఇవ్వాలి, సుమన్ టీవీ వాళ్ళు ఒకసారైనా రాకపోరా మా దగ్గరికి అన్న యొక్క భావన అయితే ఉంది. సుమన్ టీవీతో ఇంటర్వ్యూ ఇవ్వడం అంటే అది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం మేడం. ఇవాళ నాకు ఆ అవకాశం వచ్చింది, దేవుని దయ. మీకు అందరికీ నేను సుమన్ టీవీ గారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి, మరీ ముఖ్యంగా సుమన్ సార్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. సర్వీస్ చేస్తున్న వాళ్ళని కానీ ఇంకా అన్యాయం మీద కానీ ఇదే విధంగా ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్ళాలని, 10 మందికి తోడ్పడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా మేడం. బ్లడ్ డొనేషన్ కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే ఇట్లా సేవా కార్యక్రమాలకి ముందుండి 10 మందికి ఆదర్శంగా చూపిస్తే వాళ్ళు మారుతారు, సమాజంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ సుమన్ టీవీ ఇంకా అభివృద్ధి చెందుతుంది సార్. థ్యాంక్ యూ.